భక్తులకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో భక్తులు ఎన్నో రకాల పూజలను చేసి ఆ స్వామివార్ల కృపకు పాత్రులవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రతి నెల 2 సార్లు వచ్చే ఏకాదశి రోజున భక్తులు ఉపవాస వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునేవారు దశమి రోజు నుంచే కొన్ని తప్పనిసరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మైసూరు పప్పు మొదలైన నిషేధిత పదార్థాలను ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏకాదశి రోజు ఉదయం దంతావదానం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమలాలి. ఆ నోటిని ఆ ఆకులతో శుభ్రపరచుకోవాలి. చెట్ల నుంచి ఆకులను తుంచకూడదు. ఆ చెట్ల నుంచి రాలిన ఆకును మాత్రమే వాడాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నీటితో 12 సార్లు పుక్కిలించాలి. ఆ తర్వాత స్నానం చేసి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి భగవద్గీత పఠనం చేయాలి. లేదా పురోహితుడు చదువుతూ ఉంటే శ్రద్ధగా వినాలి. అలా చేసిన తర్వాత అక్కడే ఆ స్వామివారి సన్నిధిలో ఆ స్వామివారి ముందు భక్తితో, ఈరోజు నేను దొంగతనం, దురాచారం చేసే మనుషులతో మాట్లాడను, అలాగే ఎవరి మనసు నొప్పించను అని ఆ దేవుని ముందు ప్రమాణం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ ద్వాదశ మంత్రాన్ని ఆ రోజంతా భక్తితో జపించాలి. రామ, కృష్ణ, నారాయణ అనే మొదలైన పేర్లతో ఆ భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను భక్తితో జపించాలి. విష్ణు భగవానుని స్మరించి ప్రార్థించాలి. హే త్రిలోకనాథ, నా గౌరవం నీ చేతిలో ఉంది కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి నాకు శక్తినివ్వమని ఆ భగవంతుణ్ణి భక్తితో వేడుకోవాలి. ఒకవేళ ఏమరుపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధమున్న వారితో మాట్లాడితే ఆ సూర్యనారాయణ దేవుణ్ణి దర్శించుకొని ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోవాలి. ఏకాదశి రోజున ఇంటిని చీపురుతో శుభ్రపరచకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మజీవులు చనిపోతాయనే భయం ఉంటుంది కాబట్టి. అనగా ఈ రోజున చిన్న ప్రాణికి కూడా హాని కలగ చేయకూడదు అని అర్థం. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు. అసలు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు మౌనం ఎంతో శుభదాయకం. ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు. దశమితో కలిసి వచ్చే ఏకాదశిని వృద్ధ ఏకాదశి అని పేర్కొంటారు. ముఖ్యంగా వైష్ణవులు యోగ్య ద్వాదశి కనుక వస్తే ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో పాటిస్తారు. త్రయోదశి వచ్చే ముందు వ్రతాన్ని పూర్తి చేసి ఆ వ్రత పారాయణ భక్తితో చేయాలి. ఫలహారంగా తీసుకునేటప్పుడు క్యారెట్టు, గోబీ, పాలకూర లాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా మొదలైన పళ్ళను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసి దళం సమర్పించాలి. ఈ ద్వాదశి రోజున గోవుకు తీపి పదార్థాలు, గ్రాసం, పళ్ళు మొదలైనవి దానంగా ఇవ్వాలి. ఎవరిపైనను కోపగించుకోకూడదు. మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం ఎవరైతే భక్తితో చేస్తారో వారికి అత్యద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ రోజంతా కూడా ఆ మహావిష్ణువును భక్తితో పూజిస్తూ ఆ స్వామివారి కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీమన్నారాయణై నమః.